హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆర్ఆర్బి విభాగంలో టెక్నికల్ జాబ్స్ కోసం ఆర్ఆర్బి ఏఎల్పి లోపల కూడా మనకు నోటిఫికేషన్ కూడా పడడం జరిగింది. 10th విత్ ఐటీఐ చేసిన వారికి ఆర్ఆర్బి ఏఎల్పిలో మరియు 10th విత్ ఐటీఐ విత్ అప్రెంటిస్ చేసిన వారికి ఆర్ఆర్బిలో టెక్నికల్ విభాగానికి సంబంధించి నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది March 9th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగించబోతున్నారు. నెక్స్ట్ దీని లోపల ముఖ్యంగా ఏమేమి అంశాలకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది అనే అంశాలను మనం నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం. ప్రజెంట్ ఎన్పీడీసీఎల్ విభాగానికి సంబంధించి ఎవరెవరైతే జేఎల్ఎం కోసం ఆల్రెడీ వెయిట్ చేసేటువంటి అభ్యర్థులకి నా యొక్క విన్నపం, నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. రెండో విషయం ఏంటండి అంటే ఈ ఎన్పీడీసీఎల్ విభాగానికి సంబంధించి 2018లో జరిగినటువంటి ఆ రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. అది ఇంకా చాలా చివరి దశ లోపల ఉండడం జరిగింది. కాబట్టి నౌ 5th లిస్ట్ అనేటువంటి అంశం తెర మీదికి రావడం జరిగింది. 4th లిస్ట్ అంశం అనేది కనుమరుగైపోయింది. 5th లిస్ట్ వచ్చింది. దీనికి గల ప్రధానమైన కారణం తక్కువ డ్యూరేషన్లో మనకు నోటిఫికేషన్ లోపల ఈ 2018లో మన నెంబర్ వస్తుందా రాదా అని డౌట్ పడ్డవారు పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేయకపోవడం ద్వారా వారు అవగాహన రాహిత్యం వల్ల ఆ పోల్ క్లైంబింగ్ చేసేటువంటి క్రమంలో గాయాల పాలు కావడం వల్ల చాలామంది పోల్ క్లైంబింగ్లో ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నా యొక్క మనవి ఏంటండి అంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీ అయితే దాదాపు తగ్గిపోయినాయి అన్ని జిల్లాల లోపల, బీసీ మరియు ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి మీరు క్వాలిఫై కనుక అయినట్లయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. నా యొక్క విజ్ఞప్తి అనుకోండి. ఎందుకండి అంటే మీరు పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీ వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది ఈ పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ టెస్ట్లో. ఎంతో దాదాపుగా సుదీర్ఘకాలం పాటు వెయిట్ చేసినటువంటి మీ అందరికీ 2018 నుంచి వెయిట్ చేసినటువంటి మీ అందరికీ 2024 లోపల పోల్ క్లైంబింగ్ ఎక్కే అవకాశం వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతున్నారంటే అది ఏ రకమైనటువంటి దుర్భర పరిస్థితితో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్పీడీసీలో మీ నేమ్ కూడా ఏదో ఒక లిస్ట్ లోపల వచ్చే అవకాశాలు ఉంటాయి సర్ప్రైజ్గా. కాబట్టి అప్పటి వరకే మీరు వెయిట్ చేయకుండా మీరు క్వాలిఫై అయ్యారంటే ఖచ్చితంగా మీరు పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మెయిన్గా ఎస్సీ బీసీ క్యాండిడేట్ అభ్యర్థులకి ఎస్టీ విభాగంలో అయితే వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో పోల్ క్లైంబింగ్ని కూడా ఎక్కడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక విజ్ఞప్తిని గ్రహించండి. రెండో విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఎన్పీడీసీఎల్ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎన్పీడీసీఎల్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు దాదాపుగా మీరు అక్కడ ఉన్నటువంటి గేట్ వాచ్మెన్ ఒకసారి అడగండి, ఎన్పీడీసీఎల్ ఆఫీస్ హన్మకొండ దగ్గర వాళ్ళు దాదాపుగా ప్రతిరోజుకి కనీసం 5 నుంచి 10-15 మంది దాకా మాకు నోటిఫికేషన్ ఖాళీల వివరాలు వాటి కోసమని పలానా ములుగు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారనుకోండి ఒకసారి వెళ్ళి కలిసేద్దాం మనంటే ఈ విధంగా సాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరు అంటే మనం అందరం కూడా అడిగితే ఒకసారి ఉమ్మడిగా అడిగితే అది వేరు, కానీ రెగ్యులర్గా ఇదే పనిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు గేట్ వాచ్మెన్ ఏమని చెప్తాడు, ప్రతి ఒక్కరు వచ్చారు అడుగుతూ ఉన్నారు పోతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నపం చెప్పారు, ఇప్పుడు ఖాళీలు లేవు ఏమి లేవు అని. ఎస్పీడీసీఎల్ పరిధిలో 2019లో రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత 2022లో మనకి కరోనా అనే ఒక డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఆ డ్యూరేషన్లో కూడా ప్రతి సంవత్సరం దాదాపుగా ప్రతి నెలలో ఎస్పీడీసీఎల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఖాళీలు లేవనే చెప్పారు. కానీ అది డిపార్ట్మెంట్కి రిక్వైర్మెంట్ని బట్టి ఆ డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ స్థితిని బట్టి ఆ స్థితిలో ఉండేటువంటి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇచ్చి తీరాలి. ఏ స్థాయిలో కూడా అది పూర్తి బర్డెన్గా లేదా పూర్తి అప్పులలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇవి ఎంప్లాయ్మెంట్ విషయాన్ని పక్కన పెట్టేసి అది పడే సందర్భానికి పడుతుంది. నా యొక్క 2 రిక్వెస్ట్లు ఏంటండి అంటే 2018 లోపల ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ మీరు రాశారు అనుకుంటే మీరు కనుక క్వాలిఫై కనుక అయినట్లయితే పోల్ క్లైంబింగ్ని ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా ఎస్సీ బీసీ విద్యార్థులకి నా యొక్క మనవి. రెండో విషయం,
ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం పరిధిలో మనందరికీ తెలిసిన విషయమే. బల్మూర్ వెంకట్ గారు కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగుల సమస్యల మీద ఎన్పిడిసిఎల్ డివిజన్ ఆఫీస్ ముందు కూడా పూర్తి స్థాయిలో ధర్నాకు కూడా దిగడం జరిగింది. 2503 పోస్టులు అనేది ఒకటి ప్రీవియస్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి. మనం ఏంటండి అంటే డిపార్ట్మెంట్కి ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఖాళీలను మీరు భర్తీ చేయమని వాళ్ళకు మనం ఆజ్ఞ వేసినట్టుగా ఉండకూడదు. ఖచ్చితంగా డిపార్ట్మెంటే ఆ ఖాళీలను గుర్తించి మనకు నోటిఫికేషన్ రూపంలో ఒక రోజు వస్తుంది. అది అతి త్వరలో కూడా రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. దీంతో పాటుగా ఆర్ఆర్బి ఏఎల్పి మరియు ఆర్ఆర్బి టెక్నికల్ కూడా సేమ్ సిలబస్. మీరు తెలుగు రాష్ట్రాలలో మీ యొక్క స్టేట్లోనే, మీ యొక్క డివిజన్ పరిధిలోనే, మీకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఉద్యోగం చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండే విధంగా ఆర్ఆర్బి టెక్నికల్ విభాగానికి సంబంధించి దాదాపుగా 9000 పోస్టులతో నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. మార్చ్ 9th నుంచి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్కరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది 100% అది మీకు న్యాయం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ని హైదరాబాద్ మరియు హనుమకొండ వేదికగా మీకు రన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఇది నోటిఫికేషన్ వస్తుందా రాదా అని కాదు, సబ్జెక్ట్లో నువ్వు ఎక్కడున్నావు, ఒక ఐటీఐ చదివావు, ఐటీఐ సంబంధించిన సిలబస్ని పూర్తి స్థాయిలో నేర్చుకున్నావా లేదా, 2018 2000 ట్రాన్స్కో 18 కావచ్చు, 2018 ఎన్పిడిసిఎల్ కావచ్చు, 2019 ఎస్పిడిసిఎల్ కావచ్చు, 2022 ఎస్పిడిసిఎల్ కావచ్చు, 2023 ఎస్పిడిసిఎల్ పేపర్ కావచ్చు. ఆ పేపర్లో నీ స్థానం ఎక్కడుంది, నీ పొజిషన్ ఎక్కడుంది, ఆ సబ్జెక్ట్ వాల్యూ ప్రకారం నువ్వు రీచ్ అవుతున్నావా లేదా అనే విషయాన్ని ప్రయత్నం చేయాలని నీకు ఆలోచన వస్తే మాత్రమే కోచింగ్ రమ్మని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వేదికగా చెప్పడం జరుగుతుంది. మీ అందరికి కూడా నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, డోంట్ డిసప్పాయింట్. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి రోజు వస్తుంది. చీకటి తర్వాతనే వెలుతురు ఖచ్చితంగా ఉంటుంది. 2 నోటిఫికేషన్లు అయిపోయాయి. 2018 ఎన్పిడిసిఎల్తో పోలిస్తే 2019 ఎస్పిడిసిఎల్, 2022 2023 దాదాపుగా 2 రిక్రూట్మెంట్లు వేసుకోండి. 2000 పోస్టులు, 1000 పోస్టులు, 1500 పోస్టుల పేరుతో ఇచ్చినటువంటి ఆ రిక్రూట్మెంట్లో మనకు ఖచ్చితంగా అక్కడ 3 రిక్రూట్మెంట్లు పడ్డాయి అనుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక్క రిక్రూట్మెంట్ అప్పుడు 2018లో పడిపోయింది. 6 సంవత్సరాలుగా నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అదే మనం అందరం వెయిట్ చేసే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కోసం. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, చదవండి, చదువుతూనే ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటారంటే చేసుకోండి, మీకు నమ్మకం కలిగితేనే సాధన చేయండి. ఎందుకండి అంటే ఫస్ట్ నీకు పొట్టకి వెళ్ళాలి, తిండికి వెళ్ళాలి. తిండికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసుకోకుండా ప్రిపేర్ అవ్వకూడదు. ఇది కూడా చెప్తున్నా. ఎందుకండి అంటే ఒకవేళ 2 కావాలంటే మాత్రం ఎవరికి రావు. సార్ నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి అంటే కూడా రాదు. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సేమ్ సిలబస్తో ఉన్నాయి. ఈ సేమ్ సిలబస్తో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలని మనం ఈ విధంగా ప్రిపేర్ అయిపోయినా కూడా మనకు పూర్తి స్థాయి లోపల కూడా మనకు ఆర్ఆర్బీలో కూడా ఉద్యోగం రావచ్చు. అంతెందుకండి 2018 ఎన్పిడిసిఎల్ విభాగంలో జేఎల్ఎం ఉద్యోగానికి పనికిరానటువంటి వ్యక్తి ఈరోజు ఆర్ఆర్బీ లోపల ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ టెక్నికల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు ఎలక్ట్రీషియన్గా. అంటే ఏడిపోయింది అంటే మన సబ్జెక్టు నేర్చుకుంటే ఈ ఎగ్జామ్ కాదు ఇంకో ఎగ్జామ్కైనా మనం ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్తో పాటుగా ఇంకో ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా పేపర్లో చూడండి, ఒకే అభ్యర్థి 3 ఉద్యోగాలు కొట్టారు, ఒకే అభ్యర్థి 4 ఉద్యోగాలు కొట్టాడు, ఒకే అభ్యర్థి 5 ఉద్యోగాలు పెట్టాడని వరుసగా ఈ మధ్యకాలంలో పేపర్లో చదువుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి? సిలబస్, దాంతోపాటుగా నాలెడ్జ్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని గ్రహించిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కాకుండా ఖచ్చితంగా సటన్ టైం, ఖచ్చితంగా మీరు నిర్ణయించిన టైంలో అయితే కాకుండా ఏదో ఒక టైంలో ఒకేసారి 4 ఉద్యోగాలు మీ కళ్ళ ముందు పడ్డప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళాలో అనే విషయం కూడా మీకే తెలియని పరిస్థితిలో పడిపోతారు. కాబట్టి ప్రిపేర్ కండి, డిసప్పాయింట్ అవ్వకండి, చదవడానికి ప్రయత్నం చేయండి. రెండో విషయము, మీరు పని పక్కన పెట్టి చదవమని నేను చెప్పట్లేదు, పని చేస్తూనే చదువుకోండి, సిలబస్ని నేర్చుకోండి.
మన బతుకుని మార్చుకోండి అని చెప్తున్నా అంతే. మనం జీవించే ఈ జీవన విధానంలో ఇప్పుడున్నటువంటి ఈ రూపాయికి 2 రూపాయలకి పడేటువంటి ఇబ్బంది మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో మనకు కాదు, మన తర్వాత తరం మన పిల్లలకు కూడా రాకుండా ఉండాలన్న ఉద్దేశం కనుక నీ మనసులో పడితే చదువు. నేను ఇప్పుడు ఈ వీడియో చెప్తూ ఉంటే కూడా చాలామంది అభ్యర్థులకు అనిపిస్తూ ఉంటుంది, సార్ ఎప్పుడైనా సరే వీళ్ళు కోచింగ్ సెంటర్ల లబ్ధి కోసమే వీళ్ళు చేస్తుంటారు. అవును, కోచింగ్ సెంటర్ల లబ్ధి కాదు, మీ భవిష్యత్తు కూడా మేము నిర్ణయిస్తాం. మీరు ఎలా చదవాలి, ఈ సిలబస్ను నేర్చుకోండి. ఈ విధంగా నేర్చుకుంటే దీంతోపాటు కొన్ని అడిషనల్ టాపిక్స్ నేర్చుకుంటే ఈ ఉద్యోగాలకు నువ్వు సెట్ అయిపోతావు. ఒక జిఎస్ పరిధిలో నువ్వు ఒక ఆర్థమెటిక్, ఒక రీజనింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే, కొంత టెక్నికల్ విభాగం నేర్చుకొని, కొంత జిఎస్ కనుక నేర్చుకుంటే రేపు మన జేఎల్ఎం ఉద్యోగానికి కూడా పనికి వస్తుంది. 15 మార్కుల లోపల మనం స్కోర్ చేసే అవకాశం. అంటే ప్రతి కోచింగ్ సెంటర్ కూడా, నేనే కాదు నాతో పాటుగా చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి బాగుపడాలనే ప్రతి ఒక్కరు చెప్తారు. చదువుకుంటే బాగుపడతావు, చదువు లేకపోతే బాగుపడవు. రెండో విషయం, నువ్వు చదివిన చదువుకి సార్థకత రావాలంటే పుస్తకంది చదువు, ఎగ్జామ్స్ రాయి. ఇవాళ ఫెయిల్ అవుతావు, నెక్స్ట్ ఫెయిల్ అవుతావు కావచ్చు, తర్వాత ఏదో ఒక రోజు విజయం వస్తుంది. అవునా కదా? 2018లో పడ్డటువంటి రిక్రూట్మెంట్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. 2018లో పడ్డటువంటి రిక్రూట్మెంట్ అనేది మిగిలిపోయినటువంటి పోస్టులు 2024లో భర్తీ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్కి మ్యాన్ పవర్ అవసరం. ఈ మ్యాన్ పవర్ సరిపోతుందా? ఆ మిగిలిపోయినటువంటి పోస్టులే సరిపోతాయా? లేకపోతే ఇంకా కొత్త పోస్టులు క్రియేట్ కావా? 2018లో ఎక్కినటువంటి యాస్పిరెంట్ జేఎల్ఎంగానే ఉండిపోయింది, ఏఎల్ఎంగా కూడా ప్రమోట్ కావడం లేదు ఇప్పటివరకు. దాని మీద కూడా పూర్తి క్లియరెన్స్ కూడా రాబోతుంది. అతి త్వరలో వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రాబోతున్నాయి. అంటే ఒక పెళ్ళైనటువంటి అభ్యర్థులు, పెళ్ళి కాని అభ్యర్థులని 2 కేటగిరీలుగా మనం తీస్తే, పెళ్ళైనటువంటి అభ్యర్థికి ఒక రకంగా ఆర్థికంగా స్తోమత కనుక ఉన్నట్లయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఏజ్ కనుక నీకు ఉండేది ఉంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. 33 సంవత్సరాల లోపు కనుక నువ్వు ఉండేది ఉంటే నువ్వు ఆర్ఆర్బి కూడా ఎలిజిబుల్ అవుతావు. అంటే ఒక గైడెన్స్, ఒక సమాచారాన్ని ఏ విధంగా మనం క్షుణ్ణంగా పాటించాలి, ఒక తెలిసినటువంటి సమాచారాన్ని సార్ ఎందుకు ఇన్నిసార్లు నొక్కి నొక్కి చెప్తున్నాడు మనకు. ఎందుకంటే సబ్జెక్టు, టాలెంట్, మనీ అనేవి ఈ 3 ఒక ప్లాట్ఫామ్. డబ్బు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి టైం, ఆ సబ్జెక్టు నేర్చుకునేటువంటి టైంలో కొత్తదనంగా ఆలోచించడం కూడా ఒక టాలెంట్. అభ్యర్థులకు నేను చెప్తున్న విషయం. సార్ నేను రీసెంట్గా ఎన్పిటిసిఎల్ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఎవరు కలిసి వచ్చావు? పోగానే ముందు గేట్ వాచ్మెన్ కలిసి వచ్చావు, తర్వాత పైకి ఎక్కగానే సిఎండి సార్ని కలిసి వచ్చావు అనుకో. సార్ ఏమని ఉంటారు? నోటిఫికేషన్లో ఏలో రోజుకో 2-3 వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరే లాస్ట్ అని చెప్పి ఉంటారు. కానీ ఒకటి గుర్తుంచండి, వారికి నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన కనుక ఉంటుంది, ఖాళీలు ఖచ్చితంగా ఏర్పడి ఉంటాయి. గత 6 సంవత్సరాలలో మనం వాళ్ళు ఇచ్చిన 2503 పేపర్ కటింగ్ పోస్టుల గురించి పక్కన పెట్టి రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటే, కామన్గా మాట్లాడుకుంటే ఖాళీలు ఏర్పడుతుంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేసేటువంటి ఉద్దేశం డిపార్ట్మెంట్కి కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనా లేదా? అలా భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలనా లేదా? మరి ఈ విషయాన్ని ఎందుకు గ్రహించావు? పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా, విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో, సబ్స్టేషన్ల కోసం దాతల దగ్గర ల్యాండ్స్ తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో, గవర్నమెంట్ ఏరియాస్ లోపల కూడా సబ్స్టేషన్ల నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఇన్ని రకాల ఈ పరిస్థితుల్లో ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేసిన తర్వాత లైన్మెన్ అవసరము, జూనియర్ లైన్మెన్ అవసరము, మరియు ఆపరేటర్ల అవసరం ఎంతో ఉంటుందో మీకు తెలియదా? అది తెలవకనే ఐటీఐ సర్టిఫికేట్ కావాలని మీరు ఎగ్జామ్ రాయలేదా? అంటే ఒకటి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తూ ఉంటే ఇలానే ఉంటుంది. రెండో విషయం, శ్రమకు ఓర్చుకోండి. మూడో విషయం, ఓపిక ఉండాలి. డిపార్ట్మెంట్ని విసిగించేంత ఓపిక కాదు, మీరు సబ్జెక్టు నేర్చుకునేంత ఓపిక మీకు కావాలి. ఈ 3 ఏ విద్యార్థి అయితే చేస్తాడో
ఒక టైం పంక్చువాలిటీ ప్రకారం ఏ విద్యార్థి అయితే ఫాలో అవుతాడో ఆ విద్యార్థికి ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపైనా కూడా విజయం లభిస్తుంది. నేను ఇప్పుడు చెప్పానే ఒకే విద్యార్థికి 3 ఉద్యోగాలని. ఆర్ఆర్బి వెంకట్ అనే క్యాండిడేట్ జమ్మికుంట వాస్తవ్యుడు 2018 ఎన్పిడిసిఎల్లో ఉద్యోగం రాలేదు, జేఎల్ఎం ఉద్యోగం. కానీ అదే అభ్యర్థికి ఆర్ఆర్బిలో ఉద్యోగం వచ్చింది. ఆర్ఆర్బి బాగుందా జేఎల్ఎం బాగుందా సార్ అంటే, సార్ జేఎల్ఎం ఉద్యోగం నాకు తెలియదు కానీ ఆర్ఆర్బి ఉద్యోగం లోపల మాత్రం ఇది బాగానే ఉంది సార్ అని చెప్తున్నాడు. అంటే దాంట్లో ఉండే ప్రెషర్ దాంట్లో ఉంటుంది. ఎవరు కూడా కూర్చోబెట్టి ఇవ్వరు. గవర్నమెంట్ జాబ్ అనగానే నీకు బొట్టు పెట్టి ఇవ్వరు. దేంట్లో ఉండే ప్రెషర్ దాంట్లో ఉంటుంది. కానీ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతే అది ఇంకొక ఎగ్జామ్ కూడా ఉపయోగపడిందే, ఆ థ్రిల్ గొప్పది. ఆ విషయాన్ని మీరు గ్రహించండి, మంచిగా చదవండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం. మీకు ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు. లేకపోతే నాకు ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, అప్పుడు నేను మాట్లాడతాను. ఓకే. రెండో విషయం, అప్డేట్ వీడియోస్ మన యొక్క యాప్ లోపల అందుబాటులో ఉన్నాయి. చూసేవాళ్ళు ఒక క్లారిటీగా సీక్వెన్స్ వైజ్గా చూస్తూ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈచ్ టాపిక్ బదులుగా. కాబట్టి దాన్ని బట్టి ఒక సినాప్సిస్ నోట్స్ని మాత్రం రూపొందించుకోండి. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.